హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మీకు మామిడికాయ ముక్కలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి పక్వానికి వచ్చిన ఊరగాయ మామిడికాయలు కాదండి, ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటువంటివి. ఇవి అంత ఎక్కువ పులుపేమి ఉండవండి, కాబట్టి ఒక 10 days నిల్వ ఉంటాయి అంతే. పెళ్ళిళ్ళలో చేస్తారు కదండి, అప్పటికప్పుడు వాడుకోవడానికి అలాంటిది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నేను ఆ పచ్చడి చేయడానికి ఇలాంటి 2 మామిడికాయలు తీసుకున్నానండి. దాన్ని బట్టి మీరు కొలతలు చూసుకోండి. మనం ఊరగాయ కట్ చేస్తాం కదండి, పెద్ద పెద్ద ముక్కలు, అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఆ 2 మామిడికాయలు ఈ బౌల్ నిండా అయినాయండి. ఇప్పుడు ఈ ముక్కలకి కొలతలు చెప్తానండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కొంచెం తక్కువగా కారం. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి, లేకపోతే కారం తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, అది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ 3 వేసుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలకు కావాల్సినటువంటి ఊరగాయ మసాలా తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర అండి. నేను జీలకర్ర వాడతానండి. మామూలుగా జీలకర్ర వేస్తే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి, కానీ ఎక్కువ వేయకూడదు, కావాల్సినంత వేయాలి, కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు మెంతులు జీలకర్ర దోరగా వేయించుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా వేయించుకోవాలండి, మరి నల్లగా చేయకూడదు. అవి తీసేసి తర్వాత ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి. ఈ 3ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇందాక ముక్కల్లో ఉప్పు కారం పసుపు వేసి పెట్టాం కదండి, అందులో ఈ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో 150 ml ఆయిల్ తీసుకొని అందులో ఒక వెల్లుల్లి గడ్డ అండి ఒలిచి పెట్టుకొని దాన్ని కచ్చాపచ్చాగా నలుపుకొని ఆయిల్లో వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, ఆవాలు, 1 స్పూన్ ఇంగువ వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని సరిపోతుంది. వేసుకొని బాగా వేగేదాకా ఉంచుకోవాలి. అది వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమంలో వేసి కలిపేయాలి. అంతే, ముక్కల పచ్చడి రెడీ అండి. ఇది 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్మాలోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇందాక నేను చూపించాను కదా, అలాంటి మామిడికాయల్లో ఒక మామిడికాయ మాత్రం తీసుకున్నానండి మీకు చూపించడం కోసం. ఇందాక చేసుకున్నాం కదండి, అలాగే సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇందాక 2 మామిడికాయలకు చేసుకున్నాము, ఇప్పుడు 1 మామిడికాయ కాబట్టి మసాలాలు కూడా హాఫ్ వేసుకుంటామండి. ఇప్పుడు చెప్తాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మసాలాలు కూడా 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించి పౌడర్ చేసుకోవాలి. ప్యాన్లో 70 ml ఆయిల్ వేసుకొని అందులో ఇంతకుముందు వేసినట్లుగానే కొద్దిగా ఆవాలు, 1/2 వెల్లుల్లి గడ్డ కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి, 4 మిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ కూడా అండి, ఇంగువ ఒక 1/2 స్పూన్ వేసుకొని అది చల్లారాక ఈ తురుములో వేసుకోవాలండి. తురుములో ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు ఊరగాయ మసాలా అన్నీ వేసుకున్నామండి. తర్వాత వేసిన ఆయిల్ కూడా వేసి కలుపుకున్నాము. ఇంతకుముందు చెప్పాను కాబట్టి సేమ్ ప్రాసెస్ కాబట్టి త్వరగా చెప్పేశానండి. అంతే. 2 రకాల నిల్వ పచ్చళ్ళు చేసుకొని తిని ఆనందిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.